ఒకప్పుడు పచ్చజొన్నల సాగు విస్తీర్ణంగా ఉండేటువంటిది. కానీ ఈ మధ్య కాలంలో అయితే ఈ జొన్నల సాగు చేసేటువంటి వారే క్రమక్రమంగా తగ్గిపోయారు. తండాల వెంట చూస్తే వారంతా కూడా ఒకప్పుడు జొన్న రొట్టెలు తినేటువంటి వారు. కానీ ఎందుకో గాని చాలా తగ్గిపోయింది. ఎక్కడో ఓ చోట మాత్రం వీటి సాగు చేపట్టడం అనేటువంటిది జరుగుతుంది. మనం ఇప్పుడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సూర్యతండ శివారులో ఉన్నాం. ఈ తండాకు చెందినటువంటి రైతు గ్యామ గారు తాను సాగు చేసేటువంటి కొద్దిపాటి భూమిలోనే వీటిని సాగు చేసుకొని వాటిని తాను తినేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నానని చెబుతున్నాడు. ఇంతకీ సాగు ఏ విధంగా చేస్తున్నాడు అనేటువంటి వివరాలు తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. ప్రస్తుతం అయితే ఈ పచ్చజొన్నల సాగు అనేటువంటి చాలా తగ్గిపోయింది. మీరు మాత్రమే ఈ ప్రాంతంలో సాగు చేస్తున్నారు. ఎందుకు మరి వీటిని ఎంత మొత్తంలో చేస్తున్నారు? ఏ విధంగా వాడుతున్నారు? ఏమి వాడుతున్నాము మా నీళ్ళు లేక వానకాలం వేసుకుంటే యాసిం పట్ట వేసుకుంటే అక్కడ వచ్చేది. ఇప్పుడు ఏమైనా కొద్ది గొప్ప వేసుకుంటే మా పుట్ట మట్టుకి చదువుకుంటాను. ఎంత మొత్తంలో వేస్తారు మీరు? వేసేది అప్పుడు ఎకరాల కొద్ది. ఇప్పుడు 5 గుంటలు 6 గుంటలు నీళ్ళు ఉన్నోళ్ళు ఎకరం 20 గుంటలు వేసుకుంటాను. మీరు ఎంత మొత్తంలో వేసిర్రు? నేను 5 గుంటలు వేసిన. కేవలం 5 గుంటలు. అంటే దీనికి పెట్టుబడి ఎంత అయింది? పెట్టుబడి ఎక్కువ ఏముండదు. ఇంత వాడుకు ఎరువు వేస్తాం, తర్వాత ఏదో మా మందు వేసుకుంటాం ఉదయం. మీరు సాధారణంగా తినేటువంటిది ఈ పచ్చజొన్నలు. మరి మీరు పండించుకోవడం అనేటువంటి తగ్గిపోయింది. కారణం ఎందుకు అనుకుంటారు? కారణం ఏంటంటే నీళ్లు లేక భూములు ఇక మొక్కలు పత్తులు వీటి గురించి ఆగినాం. ఏమైనా వరి కానీ పత్తి కానీ మొక్కజొన్నలు ఇలాంటివి సాగు చేస్తున్నారు తప్ప మీరు ముఖ్యంగా తినేటువంటి పంట సాగు వైపు ఎందుకు ఆసక్తి కనబరచలేరు? అవి అప్పుడంతా వెళ్తలేవు, దిగుబడి వస్తలేదు, పలచగా అవుతుంది. నీళ్ళు అందలేక వాటి రేట్లు లేక. కారణం ఏంటిది అనుకుంటారు మరి? కారణం ఏంటంటే ఇక రేటు పడక నీళ్ళు వెళ్ళకనే బంద్ చేసినాం. అంటే నీళ్ళు బాగుండాలి ఈ పంట సాగు చేయాలి. వాన 2-3 తల్లు ఉండాలి. అంటే నీళ్లు మరి మీ మామూలుగా బోరు కానీ ఇలాంటివి అందించకుండా ఎందుకు ఈ సాగు చేపట్టడం లేదు మీరు? అంటే దీనికి కష్టం ఎక్కువ ఉంటుంది. కష్టం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది సాగు చేస్తారు. ఏమైనా కొద్ది గొప్ప వేసుకుంటే మామూలుగా చేసుకుంటాం. ఇప్పుడు మీరు కేవలం 5 గుంటలలో సాగు చేశారు కదా, ఈ 5 గుంటలకు సాధారణంగా ఎంత ఖర్చు అయింది? ఎంత ఖర్చు అయింది అంటే 1000 రూపాయలు అవుతుంది. కాదు అంటే 1000 రూపాయలు అవుతుంది. ఈ 5 గుంటలలో మరి ఎంత దిగుబడి తీస్తారు మీరు? కింటన్నర దాకా వెళ్తుంది. మరి బాగానే ఉంది కదా కింటన్నర అంటే. కింటన్నర అంటే మరింత చేస్తే మరింత కష్టం, కొద్ది చేస్తే కొద్ది కష్టం. అంటే ఏంటి దీనికి శ్రమ పడాల్సినటువంటిది ఏముంటుంది ఎక్కువ? అంటే గడ్డి ఎక్కువ పడితే అది కర్రలు లేవది, గడ్డి లేక ఉంటే కర్రలు ఎత్తది. మరి గడ్డి చూసుకొని మిగతా వాటికైతే ఏ పంటలకైనా సాధారణంగా ఏ పంటకి మందు కొట్టుకుంటే సత్తే కానీ ఇలా ఇది జొన్న సత్తది. మందు కొడితే ఈ కలుపు మందు ఇలాంటివి కొడితే జొన్న చచ్చిపోతుంది. కాబట్టి దీన్ని సాగు చేసే పట్ల ఆసక్తి చూపలేదు. మీరు మాత్రం కేవలం మరి ఈ 5 గుంటలలో చేసిరు కదా, ఈ 5 గుంటలకు 1000 రూపాయలు పెట్టుబడి పెట్టిర్రు. దిగుబడి మాత్రం 1 కింట వస్తుందా? 5,000 7,000 6,000 పోతుంది. అది 5,000 6,000. అంటే దీంట్లో పండినటువంటి పంటలో ఏమన్నా అమ్ముతారా మొత్తం మీరు తినడానికి? అంటే మిగిలితే అమ్ముతాం, లేకపోతే తిండి దాని ఎక్కడిది. ఏదో కేవలం మీరు తినేందుకు మాత్రమే ఈ సాగు చేపట్టారు అంతే కదా. ఓకే, మీరు చేపట్టుకున్నారు. ఓకే, మిగతా తండాల ఎమ్మటి కూడా మీ తండాలు కానీ చుట్టుపక్కల తండాలు కానీ అంటే వేసిన వాళ్ళు ఎవరైనా కొద్దిగా నీళ్ళు కష్టపడే వాళ్ళు ఆడ ఎకరం ఆడో 10 గుంటలు ఆడో 20 గుంటలు వేసుకుంటాం. కొంత కొంత వేసుకుంటారు, వేసుకొని అమ్ముకుంటారు. నేరుడు వీడు 2 ఎకరాలు వేసిండు, ఓ 30 సంచులు 40 సంచులు వెళ్ళినాయి, అమ్ముకున్నాడు. అంటే మీరు మామూలుగా ఇంతకుముందు అంటేనే రొట్టెలు ఎక్కువ తినేటువంటి వారు, ఇప్పటికీ తింటారా అట్లే ఉన్నారా? ఇప్పుడు తింటాం, సాయంత్రం తింటాం. పొద్దున పని వీలు పడేది చేయలేము, సాయంత్రం చేస్తారు తింటాం. ఒకవేళ పండించినటువంటి రైతులు ఉంటారు, వాళ్ళు ఎట్లా మరి తినడం? వాళ్ళు ఏంటంటే కొనుక్కోవాలి, ఆడని దొరికిన కాడ కొనుక్కుంటారు. దొరికిన కాడ కొనుక్కుంటారు. అయితే తెల్లజొన్నలకు పచ్చజొన్నలని కలర్ పూసుకొని అమ్ముకుంటారు. 60 రూపాయల కిలో అని ఇచ్చిపోతాడు. అంతేనా? మరి అంటే సాధారణంగా ఎరువులు, రసాయన ఎరువులు అనేటువంటి విచ్చలవిడిగా వేయడం మూలంగా రోగాల బారిన పడేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. మరి మీరు రసాయన ఎరువులు ఎక్కువ వేస్తారా లేకుంటే వేయకుండా మామూలుగా పండిస్తారా? మామూలుగా వేసుకొస్తాం, ఎక్కువ వేయలేము. మరి మీరు పండించుకొని తింటేనే ఆరోగ్యంగా ఉంటారు కదా. అంతే కదా. మా మట్టుగానే ఎక్కువ మిగిలితే అమ్ముతాం, లేకపోతే లేదు. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది? మాకు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉంటుంది. మరి 4 ఎకరాలన్నప్పుడు 4 ఎకరాలు ఉంటే ఎకరం మా మొక్కలు ఎత్తివి, ఓ ఎకరం పొలం వేస్తేవి, ఓ ఎకరాలు నీళ్ళు అందని కాడ అట్టేం పీడే ఉండే. అట్లా ఇది ఏ పోవడానికి కారణం ఏంటిది? ఎక్కువ పచ్చజొన్నలు పోవడానికి కారణం అంటే నీళ్ళు లేకనే. నీళ్ళు బోర్ ఉందా మీకు? ఇంతంత బోరు ఆ మొక్కలకు పొలాలకు వాడుతుంది మెయిన్గా. ఎందుకంటే గతంలో పత్తి ఉండే, పత్తిలు పీకినాక వేసుకున్నాం మేము. అంటే గతంతో పోలిస్తే గతంలో మొట్టమొదల్లా పితరాంశం ముందు వేసుకునేది. మాకు జొన్న పితరాంశం ముందు ఏం లేకుండా చల్లుకుంటే అది పండేది. ఇప్పుడు కాలి భూములు ఏడ ఉంటున్నాయి. మనిషి ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు వేసుకుంటే ఓ ఎకరం వరి పంట ఉండే, ఓ ఎకరం పత్తి ఉండే, ఓ ఎకరం ఇక ఇటే అందులోనే చదువుకుంటాం అన్నట్టు. అంటే కేవలం మాత్రం చాలా తగ్గిపోయింది పచ్చజొన్న సాగు అనేటువంటి. తగ్గిపోయింది. అంటే కొనుక్కోనిగా మాత్రం తింటారు తప్ప వీటిని సాగు చేసేందుకు ఆసక్తి లేదు. అంతే ఉంటుంది. ఎట్లా మరి పాత రోజులు రావాలి, గతంలో మాదిరి పండించుకున్నటువంటి పంటలే తినాలంటే ఏం దిగుబడి వెళ్ళదు.
దిగుబడి వెళ్ళంది ఏం చేయగలుగుతాం, కష్టం చేస్తాం కానీ ఇంకా దిగుబడి వెళ్ళనప్పుడు. ఒక ఎకరంలో సాగు చేసినాం అనుకోండి, ఎన్ని క్వింటాల వరకు తీసేటువంటి నీళ్లు ఉంటే నీళ్ళు ఉంటే ఓ వెళ్తుంది ఓ 10 క్వింటాలు అసలు. మరి బాగానే ఉంటుంది, ఇక 10 క్వింటాలు అమ్మితే బాగానే డబ్బులు వస్తాయి. వస్తాయి కానీ నీళ్ళు వెళ్ళాలి కదా. మెయిన్గా నీళ్లు, నీళ్ళును గడ్డి రెండు. గడ్డి సమస్య కూడా, అంటే రోగాలు ఏమైనా వస్తాయా? ఆ రోగాలు ఏమి రావు, అంటే పిట్టలు వస్తాయి కానీ పిట్టల లెక్క ఏముంది. ఏమైనప్పటికీ మీరైతే ఈ 5 గుంటలు వేసుకుని మీ సొంతానికి వాడు. ఆ మూల పోయి అంటే పిట్టలు పోతాయి, ఏమైనా ఉంటే గడ్డి పిక్కుంటాం, దొడ్డు పోటీ గడ్డి పిక్కుంటాం అంతే. పర్లేదు ఈ పంట సాగు చేయడం అనేటువంటి. మంచిదే, పంట చేసుకుంటే మంచిదే. ఓకే, ఇదండి పరిస్థితి. వాటర్ సమస్య కానీ మిగతా రోగాలటువంటి సమస్యల మూలంగా కానీ ఈ పంటలు సాగులు చేయలేకపోయామని, ఈ పంట సాగు చేసుకునేటువంటి కేవలం కొద్దిపాటి భూమిలోనే సాగు చేస్తూ తాను తినేందుకు మాత్రమే వాడుకుంటున్నామని రైతు గామ్య గారు చెబుతున్నారు.